ఏపీలో నేటి నుంచి కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి సెయింట్ తెరిసా గర్ల్స్ హై స్కూల్‌లో ఉన్నాము. ఇక్కడ మీరు విజువల్స్‌లో చూడొచ్చు. విద్యార్థులందరూ కూడా పరీక్ష సమయం దగ్గర పడుతుంటూ వాళ్ళంతా కూడా పరీక్షా కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కొక్కరిగా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లను పరిశీలించిన తర్వాత విద్యార్థులందరినీ కూడా పరీక్ష హాల్‌లోకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3,450 సెంటర్లలో మొత్తం 6,49,000 మందికి పైగా విద్యార్థులు ఈ 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. కెరియర్లో మొత్తం కీలకంగా భావించేటువంటి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అటు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 133 కేంద్రాల్లో 25,179 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగం అంతా కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈరోజు అంటే సోమవారం మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా మార్చి 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీషు, మార్చి 22న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, అదేవిధంగా ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటాయి. అదేవిధంగా మార్చి 24వ తేదీన మ్యాథమెటిక్స్, మార్చి 26వ తేదీన ఫిజికల్ సైన్స్, మార్చి 28వ తేదీన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మార్చి 29వ తేదీన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. అలాగే ఎన్సీసీ వొకేషనల్ కోర్సుకు సంబంధించి కూడా మార్చి 29న పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీన సోషల్ స్టడీస్తో 10వ తరగతి పరీక్షలన్నీ కూడా ముగియనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,49,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కూడా ఈ పరీక్ష సమయం ఉంటుంది. విద్యార్థులందరూ కూడా పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయం ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్లు అవన్నీ చూసుకొని పరీక్ష హాళ్ళు ఎంచుకోవాలి కాబట్టి వెళ్ళాలి కాబట్టి ముందుగానే ఆ పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా పరీక్షల నేపథ్యంలో విద్యార్థులందరికీ కూడా ఫ్రీ ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించారు. హాల్ టికెట్ చూపించి విద్యార్థులందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలకు వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఎటువంటి ఒక హాల్ టికెట్ తప్ప ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్స్ ఏవి కూడా తీసుకురాకూడదని చెప్పారు. అదేవిధంగా మొత్తం ఏలూరు జిల్లాకు సంబంధించి మొత్తం 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిల్లో కైకరం, రంగాపురం, లక్కవరం, కోరుకొల్లు, టీ నర్సాపురం, జెడ్పీ హై స్కూలు, జీలుగుమిల్లి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఎందుకంటే వీటిని గతంలో కూడా ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరిగినట్టు సంఘటనలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పరీక్షలు సజావుగా సాగేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. గతంలో 10వ తరగతి పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీలు ఘటనలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అటువంటి ఘటనలు ఏమీ జరగకుండా ప్రత్యేకంగా లీకేజీ ఎక్కడ కూడా కాకుండా, పేపర్ లీకేజ్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఈ పరీక్షలు నిర్వహించున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు కానీ లేదంటే నెట్ సెంటర్లు కానీ ఉండకూడదని, వాటిని కూడా క్లోజ్ చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫేక్ న్యూస్ కానీ వదంతులు వ్యాప్తి చేసే వారు ఎవరైనా ఉంటే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో కూడా హెచ్చరించిన పరిస్థితి. మొత్తం ప్రస్తుతం ఇప్పుడు మార్చి ప్రారంభం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఎక్కడ కూడా ఒక్కపోతకు సంబంధించి కానీ లేదా మంచినీటి సదుపాయానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ చూడొచ్చు. విద్యార్థులంతా కూడా తమ పరీక్ష హాల్లో అందరూ కూడా వేచి ఉన్న పరిస్థితి. 9:30 గంటల నుంచి కూడా పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈరోజు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఈరోజు 9:30 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమవుతుంది. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికంటే ఏర్పాట్లన్నీ కూడా చేసి ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అటు మంచినీటి సౌకర్యం కావచ్చు, ఎందుకంటే వేసవకాలం నేపథ్యంలో ఒక్కపోత మంచినీటి సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి మీరు విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. అంటే విద్యార్థులందరూ కూడా పరీక్షకు సన్నద్ధమై కూర్చున్నారు. అంటే 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఎవరి
ఆ పరీక్షా కేంద్రాల గదుల్లోకి వారు వెళ్ళిన పరిస్థితి. మొత్తంగా అటు జిల్లాకు సంబంధించి, ఏలూరు జిల్లాకు సంబంధించి అటు రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలన్నీ కూడా పూర్తిగా దీనికి సంబంధించి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి అనేది కూడా చాలా కీలకం కాబట్టి, విద్యా దశలో 10వ తరగతి అనేది చాలా కీలకం కాబట్టి, ఆ పరీక్షలు ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయన్ స్టంట్తో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.